విశ్వాసి అని అర్థమయ్యేటట్లుగా మన క్రియలు వారికి కనపడాలి. ఆమేన్. అంతేనండి. మన క్రియలు ఎలాగుంటాయి అంటే, ఇదిగో ఈరోజు గుంట తీశారు, అందులో ఈరోజు గనక సమాధి చేయకపోతే కోడి పిల్లని చంపి ఆ గుంటలో పెట్టాలి, అప్పుడే కీడు పోయిద్ది అనే సమాజంలో మనం ఉన్నాం. అంతేనండి. చెప్పండి, కొంచెం స్వరమే చెప్పండి. అంతేనా? గ్రామానికి ఏమంట వచ్చిద్దని నిజంగానే? గ్రామానికి కీడు వచ్చిద్దని నిజంగానే? చెప్పండి. వచ్చిద్దా రాదు? ఒకే మాట, వచ్చిద్దా రాదా? రాదు అని నమ్ముతున్నా. మీరు వచ్చిద్దంటారా రాదంటారా? ఆమేన్. రాదు పుల్లారా. అవన్నీ కూడా మన అపోహలు అన్నమాట. ఏ కోడి పిల్లని కోస్తే కీడంతా పోయిద్దేంది? పోయిద్దా? పోయిద్దండి. ఏమి కూడా పోదు. ఇప్పుడు మన మనుషుల ఎదుట మన సత్క్రియలు, మన వెలుగు కనబడాలి. మనుషుల ఎదుట మన వెలుగు కనబడాలి. వారితో పాటు జత కలిసి నిజమే ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది అని ఉండకూడదు. నీకెందుకవి? నువ్వు భక్తి జీవితంలోకి వచ్చినా, పవిత్రులుగా ఉండటానికి వచ్చినా మనకెందుకు అవి? ఎందుకు పిల్లలు మనకెందుకు అవి? యేసయ్య ఉంచబడిన సమాధి ఆ రోజు తీశారా? అంత ముందు దినాల్లోనే తీశారా? ముందే సిద్ధపరిచారా? ఆ రోజుకి ఆ రోజు సిద్ధపరిచారా? అమ్మ చెప్పండి. ముందే సిద్ధపరిచారా? ఆ రోజు ఆన్ ద స్పాట్లో చేశారా? ముందే కదా. మరి ఆ రోజుల్లో లేని కీడు ఈ రోజులు ఎందుకు వచ్చింది? వచ్చిద్దంటారా? సో మనం అంతా ఎలా ఉండిపోయామంటే, ఇంకా విసర్జించేసాం, వాటిని పాటించట్లేదని చెప్పుకుంటూ వాటినే పాటిస్తూ మేము భక్తి పరులని చెప్పుకుంటా ఉంటున్నాం. అర్థమైందా? వాళ్ళు ఏం చెప్పారు అక్కడ మాట? మీ మాట వింటాం, మిమ్మల్ని సేవిస్తాం, వాటిని విసర్జించేస్తామని చెప్పారు స్ట్రాంగ్గా. తరం గడిచిపోయేసరికి ఏమైంది? మళ్ళా వెనక్కే వచ్చారు. ఇక్కడ కూడా మనం విసర్జించేసామని చెప్పుకుంటూనే, ఆ సాంప్రదాయం నుంచి బయటకు వచ్చేసామని చెప్పుకుంటూనే ఏమైపోయిందంట అమ్మ? ఏమైంది? మళ్ళీ అదే కోవలోకి, అదే మార్గంలోనికి వస్తే మనకన్నా సిగ్గుండాలి, చెప్పే వాళ్ళకన్నా సిగ్గు.